నేడు ముంబైకి సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లనున్నారు. సుప్రీం అడ్వకేట్ ఎంపీ అభిషేక్ సింఘ్వీతో భేటీ కానున్నారు. రేపు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రాజెక్టు ఆర్థిక అవకతవకలు, పరిమాణం తగ్గింపు, జాతీయ ప్రాజెక్టు హోదా వంటి అంశాలపై తెలంగాణ సర్కార్ దృష్టి సారించింది. దీంతో ఇటీవల ప్రభుత్వాన్ని BHEL నుండి ఫైళ్లను సమర్పించమని సుప్రీంకోర్టు ఆదేశించింది. నేడు ముంబైకి సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లనున్నారు. సుప్రీం అడ్వకేట్ ఎంపీ అభిషేక్ సింఘ్వీతో భేటీ కానున్నారు. రేపు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రాజెక్టు ఆర్థిక అవకతవకలు, పరిమాణం తగ్గింపు, జాతీయ ప్రాజెక్టు హోదా వంటి అంశాలపై తెలంగాణ సర్కార్ దృష్టి సారించింది. దీంతో ఇటీవల ప్రభుత్వాన్ని BHEL నుండి ఫైళ్లను సమర్పించమని సుప్రీంకోర్టు ఆదేశించింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాజరెడ్డి అందిస్తారు. రాజరెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ రోజు ముంబై వెళ్లనున్నారు. ముంబైలో కీలకమైనటువంటి భేటీ జరగనుంది. రాజ్యసభ సభ్యుడు అదేవిధంగా ప్రముఖ అడ్వకేట్ అభిషేక్ సింఘ్వీని కలవనున్నారు. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పైన సుప్రీంకోర్టులో రేపు విచారణ జరగనున్న నేపథ్యంలో ఏ రకంగా వాదనలు వినిపించాలనేది కూడా అభిషేక్ సింఘ్వీతో చర్చించనున్నారు. ముఖ్యంగా ఇప్పటికే ఆ ప్రాజెక్టు పైన అవకతవకలు జరిగాయని, వాటి పరిణామము తగ్గించారనేది కూడా ఇప్పటికే ప్రభుత్వము పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తుంది. ఇప్పటికే అసెంబ్లీలో కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు తప్పిదమంతా కూడా బీఆర్ఎస్ వల్లనే పాలమూరు రంగారెడ్డికి నష్టం జరిగింది. అంతేకాకుండా ప్రాజెక్టు పూర్తి స్థాయిలో కూడా నిర్మాణం చేయలేదు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు కాపాడడానికి గత కేసీఆర్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందనేది కూడా విమర్శలు చేశారు. ఈ యొక్క నేపథ్యంలో పాలమూరు రంగారెడ్డి పైన రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ముఖ్యంగా ఇప్పటికే సంబంధించినటువంటి ఏదైతే ఫైల్ అని ఇప్పటికే సుప్రీంకోర్టు ప్రభుత్వానికి కూడా అందించాలని ఆదేశించింది. ఈ యొక్క నేపథ్యంలో ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా ఫైల్స్ ని అందించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి అనుమతుల కోసం కూడా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించే అవకాశాలు కనబడుతున్నాయి. జాతీయ హోదా ప్రాజెక్టు కూడా కావాలనేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వము కోరుతుంది. ఈ యొక్క నేపథ్యంలో రేపు సుప్రీంకోర్టులో పాలమూరు రంగారెడ్డి పైన వాదనలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఏ రకంగా ముందుకెళ్లాలి అనేది కూడా ప్రముఖ అడ్వకేట్ అభిషేక్ సింఘ్వీతోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ కానున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే ముంబై పర్యటనకు ఓవైపు ముఖ్యమంత్రి, మరోవైపు నీటిపారుదల శాఖ మంత్రి ఇద్దరు కలిసినట్లు సమాచారం తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజరెడ్డి. తెలంగాణ భవన్లో హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. బీఆర్ఎస్ నాయకుల సమక్షంలో కృష్ణానది జలాలు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై ప్రెజెంటేషన్ ద్వారా తెలపనున్నారు. తెలంగాణలో నీటిపారుదల శాఖకు సంబంధించిన అంశాలపై గత 10 ఏళ్లలో ఏం జరిగిందన్న దానిపై మాజీ మంత్రి హరీష్ రావు వివరించనున్నారు. ఎత్తిపోతల పథకంపై బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పనులతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన పనులపై, అలాగే కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఇచ్చిన అనుమతుల గురించి కూడా చర్చించనున్నారు. అసెంబ్లీ సమావేశాలను బీఆర్ఎస్ బాయ్కాట్ చేసింది. అసెంబ్లీ సమావేశాలకు హాజరైనా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదని ఆ పార్టీ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో సభకు హాజరు కావద్దని బీఆర్ఎస్ నిర్ణయించింది. ప్రభుత్వం కృష్ణా జలాల విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించిందని, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కావాలనే నిర్లక్ష్యం చేస్తుందని బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుంది. ఈ అంశాలపై స్పష్టమైన డేటాతో ప్రజల ముందుకు వెళ్లాలని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని బీఆర్ఎస్ వ్యూహం రచించింది.
రైట్, ఇక కాసేపట్లో అయితే తెలంగాణ భవన్లో ఇటు నదీ జలాలపై మాజీ మంత్రి హరీష్ రావు అయితే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని తెలంగాణ భవన్ నుంచి మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, మరి కాసేపట్లో మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటుగా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా హాజరవుతారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో ఆ తీరుకు సంబంధించి ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చాలా స్పష్టంగా మేము చెప్పబోతున్నాము, ప్రజలకు అన్ని వివరాలు కూడా తెలియజేస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడిప్పుడే తెలంగాణ భవన్కి బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా హాజరవుతున్నారు. ఆల్రెడీ మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్కి కొద్దిసేపటి క్రితమే వచ్చారు. సో ఆయన ప్రిపేర్ అవుతున్నారు. సో 11 గంటలకి ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది. నదీ జలాలు కాంగ్రెస్ ద్రోహులు పేరుతోటి ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రారంభమవుతుంది. కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న తీరు ముఖ్యంగా అంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు దాదాపుగా 90% పనులు పూర్తయిన తర్వాత 10% పనులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతున్న నేపథ్యంలో 10% పనులు పూర్తి చేయకుండా నేను పాలమూరు బిడ్డనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నాడు. కానీ పాలమూరుకే అన్యాయం చేస్తున్నాడని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తీవ్రస్థాయిలో రేవంత్ రెడ్డి పైన మండిపడుతున్నారు. కాబట్టి ఈ విధంగా అవలంబిస్తున్న తీరు ఏదైతే ఉందో దాంతోపాటు నిన్న ఇక అసెంబ్లీలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాబట్టి అసలు జూరాల్లో ఈ యొక్క పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మించాల్సి ఉండే అనేది కాంగ్రెస్ పార్టీ వాదన. కానీ జూరాల్లో కాకుండా ఈ శ్రీశైలం దగ్గర ఈ యొక్క పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిర్మించింది. దాదాపుగా 90% పనులు కూడా పూర్తయ్యాయి. కాబట్టి అక్కడ ఎందుకు నిర్మించారు, ఎందుకు నిర్మించాల్సిన అవసరం ఏముంది అనేది మొత్తం కూడా చాలా స్పష్టంగా ఇప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మాజీ మంత్రి హరీష్ రావు చెప్పనున్నారు. జూరాల దగ్గర ఈ యొక్క పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మిస్తే అక్కడ జూరాల దగ్గర ఉన్నటువంటి టీఎంసీలు ఎంత, అసలు మనకి ఎన్ని టీఎంసీలు మనం వాడుకోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రాజెక్టు ద్వారా అనేది చెప్తారు. దాంతోపాటుగా శ్రీశైలం దగ్గర వాటర్ సోర్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో అక్కడ ఈ ప్రాజెక్టు నిర్మించడం వల్ల మనం అక్కడ నుంచి కృష్ణా నీళ్ళని ఎన్ని టీఎంసీల వరకు మనం తీసుకునే ఆస్కారం ఉంటుంది. సో ఎందుకు అక్కడ మనం డిపిఆర్ మార్చి అక్కడ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనే వివరాలన్నీ కూడా ఇప్పుడు చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేసేలా కూడా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉండనుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పదే బీఆర్ఎస్ పార్టీ పైన ఆరోపణ చేస్తుంది. ఓన్లీ కమిషన్లకి కక్కుర్తిపడి ఈ యొక్క డిపిఆర్ని మార్చారు. జూరాల దగ్గర నిర్మించాల్సినటువంటి ప్రాజెక్ట్ని శ్రీశైలం దగ్గర ఎందుకు మార్చారనేది ప్రధాన వాదన కాంగ్రెస్ పార్టీ చేస్తూ వస్తుంది. కాబట్టి ఎందుకు మార్చాల్సి వచ్చింది, దానివల్ల ప్రయోజనాలు ఏంటి, తెలంగాణకి ఇటు పాలమూరుకి రంగారెడ్డికి నల్గొండకి ఈ 3 జిల్లాలకి ఎటువంటి ప్రయోజనాలు చేకూర్చే విధంగా ఎందుకు మార్చాల్సి వచ్చింది ఏంటనేది కూడా చాలా స్పష్టంగా ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావు మరి కాసేపట్లో తెలంగాణ భవన్లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. కాబట్టి ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ యాక్చువల్గా అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో అధికార పక్షానికి స్పీకర్ ఒకవేళ ఈ యొక్క పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పైన అవకాశం ఇస్తే ప్రతిపక్ష ప్రధాన ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి కూడా తగిన సమయం ఇవ్వాలని ఇప్పటికే స్పీకర్కి విజ్ఞప్తి చేశారు. కానీ అసలు ఈ యొక్క శీతాకాల సమావేశంలోనే ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపణ చేస్తూ సభ నుంచి వాకౌట్ చేసి అసలు ఈ యొక్క శీతాకాల సమావేశాలను బాయ్కాట్ చేస్తున్నామని చెప్పేసి కూడా చెప్తూ అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. కాకపోతే నిన్న కూడా ఈ యొక్క అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ సభ్యులు ఎవరు కూడా హాజరు కాలేదు. కాబట్టి రేపు కూడా మనకి అసెంబ్లీ ఉంది కాబట్టి సో రేపు కూడా హాజరు కాకపోవచ్చు. కాబట్టి వాస్తవాలన్నీ కూడా మేము ప్రజలకి ఇప్పుడు మరి కాసేపట్లో తెలియజేస్తాము. అసెంబ్లీ సాక్షిగా వాస్తవాలు ప్రజలకి మేము చెప్పాలనుకుంటే అక్కడ మా గొంతు నొక్కే ప్రయత్నం అధికార పక్షం చేస్తుంది. అందువల్ల ఈ స్పీకర్ ఎక్కువ అధికార పక్షానికే ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నట్టుగా మాకు అనిపిస్తుంది అనేది ప్రధాన ఆరోపణ బీఆర్ఎస్ పార్టీ సభ్యులు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో అన్ని వాస్తవాలు కూడా ప్రజలకు చెప్పబోతున్నాము. 10% పనులు పూర్తయితే దాదాపుగా మనకి రావాల్సినటువంటి నీటి వాటర్ ఏదైతే ఉందో అది వాడుకోవచ్చు. ఇవాళ పాలమూరు రంగారెడ్డి నల్గొండ సాగునీరు అందించడం వల్ల మొత్తం కూడా సస్యశ్యామలంగా మారే అవకాశం ఉంది. కొన్ని లక్షల ఎకరాలు సాగుకి మనకి ఉపయోగపడేలా ఉంది. కానీ ఇక్కడ నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పాలమూరు బిడ్డనని చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి ఈ యొక్క ప్రాజెక్టుని నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. దాంతోపాటుగా ఇక మనకి తెలంగాణకి రావాల్సినటువంటి నీటి వాటర్ ఏదైతే
ఉందో ముఖ్యంగా కృష్ణా జలాల నుంచి తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటా విషయంలో కూడా తీవ్ర అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 90 టీఎంసీల సామర్థ్యం కలిగినటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకి ఇవాళ 40 టీఎంసీలకే ఒప్పుకోవడం ఎంతవరకు సబబు అని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నారు. కాబట్టి కేంద్రం ఒత్తిడికి తలగ్గి ఈ విధంగా ఒప్పుకున్నారా, దీనిపైన స్పష్టత ఇవ్వాలని ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ కూడా మొదటి నుంచి డిమాండ్ చేస్తూ వస్తుంది. 90 టీఎంసీల సామర్థ్యం కలిగినటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకి ఇవాళ 40 టీఎంసీల వరకే మనం తీసుకోవడం వల్ల ఇటు పాలమూరుకి, రంగారెడ్డికి, నల్గొండకి ఈ 3 జిల్లాలకి మనం ఎన్ని ఎకరాలకి సాగునీరు వస్తుందని ఆనాడు అంచనా వేసుకొని డిపిఆర్ సిద్ధం చేసుకొని ప్రాజెక్టు దాదాపుగా 90% పనులు పూర్తి చేస్తే ఇవాళ తక్కువ టీఎంసీలకు మనం ఒప్పుకోవడం వల్ల తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. కాబట్టి ఇప్పటికైనా సరే కేంద్రానికి తలగ్గకుండా ఖచ్చితంగా మనకు రావాల్సినటువంటి నీటి వాటా ఏదైతే ఉందో దానిపైన పోరాటం చేయాలని చెప్పేసి కూడా ఈ యొక్క పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చాలా స్పష్టంగా మరి కాసేపట్లో మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. రైట్, థ్యాంక్ యూ సైదులు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన డ్రైవర్ రాయుడు హత్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. శ్రీకాళహస్తి జనసేన పార్టీ మాజీ ఇన్ఛార్జ్ వినూత కోట భర్త చంద్రబాబు విడుదల చేసిన తాజా వీడియో డ్రైవర్ రాయుడు హత్య కేసులో కొత్త ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ వీడియోలో చంద్రబాబు స్థానిక టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చెన్నై పోలీసులు రిమాండ్ రిపోర్టును అధికారికంగా బయటపెట్టకముందే ఎమ్మెల్యేకు ఆ వివరాలు ఎలా తెలిసాయని ప్రశ్నించారు. తమను అరెస్ట్ చేసే ముందు శ్రీకాళహస్తి సీఐ గోపి తమిళనాడు పోలీసులను ఎందుకు కలిశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎఫ్ఐఆర్లో పేర్లు చేర్చకముందే, అసలు అది హత్యో లేదా ఆత్మహత్యో తేలకముందే తమపై నిందారోపణలు చేయడం వెనుక ఎమ్మెల్యే రాజకీయ కుట్ర ఉందని చంద్రబాబు ఆరోపించారు. ఈ కేసును సిట్ లేదా సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. పేర్లు ఎఫ్ఐఆర్లో యాడ్ చేయక ముందే, మేము రిమాండ్కి వెళ్ళక ముందే చెన్నై పోలీస్ కమిషనర్ రాత్రి 10 గంటలకు ప్రెస్ మీట్ పెడితే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మధ్యాహ్నం 1 గంటకే ప్రెస్ మీట్ పెట్టి మా రిమాండ్ రిపోర్టు బయటకు వచ్చింది మేము రిమాండ్కి వెళ్ళిన మరుసటి రోజు. కానీ మేము రిమాండ్కి వెళ్ళక ముందే, మేము కోర్టుకి వెళ్ళక ముందే స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఈయనే చేస్తున్నట్లు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి హడావిడిగా మా ఇష్యూ కోసమే ప్రెస్ మీట్ పెట్టి పిన్ టు పిన్ ఈయనే దగ్గరుండి చూసినట్లు, లేకుంటే ఈయనుండే దగ్గరుండి రిమాండ్ రిపోర్ట్ రాయించినట్లు కొన్ని విషయాలు పబ్లిక్ గా లైవ్ ప్రెస్ మీట్ ద్వారా చెప్పింది మీరందరూ చూసింటారు. ఇతను ఉండేది చెన్నై, ఇతని బిజినెస్లు చెన్నై, ఇతని లావాదేవీలు చెన్నై, ఇతనుకున్న ప్రాబల్యంతో అక్కడ ఏమేమి పనులు చేశాడో మా అందరికీ తెలుసు. అది మేము ఎప్పుడు బయట పెట్టాలో అది పెడతాం. ఇక్కడ నుంచి 150 కిలోమీటర్లు ట్రావెల్ చేసి కెమెరాల ముందర ఒక వ్యక్తి బాడీని పడేయాల్సిన తెలివి తక్కువ తనం 5వ క్లాస్ పిల్లోడు కూడా ఉండదు. నిజంగా ఇక్కడ హత్య జరిగి బాడీని తీసుకెళ్లి పెట్టాలంటే వెళ్లేదారిలోనే వందల ప్లేసులు జనాలకు దొరుకుతాయి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఓ మాజీ సైనికుడు రైల్వే స్టేషన్లో ప్రయాణికులు చూస్తుండగా రైలు కింద ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. విశాఖ సమీపంలో దువ్వాడ రైల్వే స్టేషన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం ధాటికి తమ కళ్ల ముందే ఆ వ్యక్తి మొండెం తలా వేరైపోవడంతో అందరూ భయంతో వణికిపోయారు. హౌడా బెంగళూరు ప్రత్యేక రైలు 1వ ప్లాట్ఫామ్ మీదకు వస్తున్న సమయంలో ప్లాట్ఫామ్ పైన కూర్చున్న ఓ వ్యక్తి గబగబా వెళ్లి పట్టాలపై తలపెట్టి పడుకోవడంతో రైలు అతడి మీద నుంచి వెళ్లిపోయింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలంలో నెల్లిముక్కుకు చెందిన నీలాపు వెంకటరమణారెడ్డి అలియాస్ సైనికుడిగా గుర్తించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. హోటల్ మయూరి ఇన్లో యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రూమ్ నెంబర్ 206లో బస చేసిన సాయి కుమార్ శనివారం సాయంత్రం 6 గంటలకు చెక్అవుట్ గురించి హోటల్ సిబ్బంది వాకబు చేశారు. ఫోన్ చేసి డోర్ బెల్ కొట్టినప్పటికీ సాయి కుమార్ జవాబు ఇవ్వకపోవడంతో అనుమానం తలెత్తింది. ఎట్టకేలకు డోర్ ఓపెన్ చేసి తీసి చూడగా విగత జీవిగా సాయి కుమార్ పడి ఉన్నాడు. దీంతో హోటల్ సిబ్బంది 100కు డయల్ చేసి సమాచారం ఇచ్చారు. పోస్ట్ మార్టం నిమిత్తం నిర్మల్ జిల్లా ఆసుపత్రికి తరలించిన పోలీసులు మృతుడు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సాయి కుమార్ గా గుర్తించారు. అనుమానాస్పద ఘటనగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2 రోజులుగా పొగమంచు కమ్ముతోంది. ఉదయం 9 గంటల వరకు ఈ ప్రభావం కనిపిస్తుంది. దీంతో వాహనదారులు హెడ్ లైట్లు వేసుకుని ప్రయాణించాల్సి వస్తుంది. పాల్వంచ భద్రాచలం ప్రధాన రహదారిపై ఉదయం వేళలో మంచు దట్టంగా ఉండటంతో ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో పలువురు డ్రైవర్లు తమ వాహనాలను పక్కన పెట్టి వేచి ఉండాల్సి వస్తుంది. మరికొన్ని చోట్ల ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి నవీన్ మరింత సమాచారం అందిస్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కూడా పొగమంచు దట్టంగా కమ్మేయడంతో ఇటు వాహనదారులు అయితే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే గత వారం రోజుల నుంచి కూడా సాధారణ ఉష్ణోగ్రతల కంటే 3-4 డిగ్రీల ఉష్ణోగ్రత కనిష్ట స్థాయిలకు పడిపోతున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏజెన్సీ ప్రాంత అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎక్కువ ఏజెన్సీ ప్రాంతాలు మిళితమై ఉన్న నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాలు అయినటువంటి ఇటు భద్రాచలం, దుమ్ముగూడ, చర్ల, ఇటు పినపాక అనేకమైనటువంటి దట్టమైన అడవులు ఉన్నటువంటి ప్రాంతాల్లో అయితే చలి తీవ్రత మరింత పెరుగుతుంది. అయితే మనం ముఖ్యంగా మనం విజువల్స్లో చూసుకోవచ్చు. అంటే ఇప్పుడు సుమారు 10 గంటలు కావస్తున్నా కూడా లైట్లు వేసుకుంటేనే ఈ యొక్క వాహనదారులు అయితే ఈ యొక్క ప్రయాణాలు సాగించే విధంగా అయితే ఇక్కడ మంచు కప్పేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే చాలామంది వాహనదారులు ఏదైతే భారీ వాహనాలు ఈ భారీ మంచుతో అయితే వాహనాలను పక్కకి నిలిపివేసి వారి యొక్క ప్రయాణాలు సాగిస్తుండగా మరికొంతమంది వాహనదారులు మాత్రం ఈ యొక్క లైట్లు వేసుకొని జాగ్రత్తగా వారి ప్రయాణాలను చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా మనం చూసుకుంటే మరికొంతమంది ఏదైతే అంటే ప్రమాదాలు కూడా సంభవిస్తున్న పరిస్థితి కూడా ఉంది. నిన్న ఏదైతే మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చూసుకుంటే పొగమంచు కారణంగా 2 లారీలు ఢీకొన్నాయి. అదేవిధంగా మరికొన్ని ప్రాంతాల్లో కూడా వాహనాలు ఎదురెదురుగా ఢీకొంటున్న పరిస్థితి కూడా ఉంది. అంటే ఎదుటి వాహనం కూడా కనిపించినంత మంచి అయితే ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాని అంటే కప్పేసి ఒక ఊటిని తలపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా మనం చూసుకుంటే ఈ యొక్క అధిక చలి తీవ్రతతోటి ఇటు అంటే ఏదైతే కొంతమంది వ్యాధిగ్రస్తులు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా పిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, అనేక మంది మాత్రం ఈ యొక్క పొగమంచు వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే గత వారం రోజుల నుంచి కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కూడా ఈ యొక్క చలి తీవ్రత అంటే కనిష్టంగా తగ్గిపోవడంతో ఈ యొక్క చలి తీవ్రత పెరుగుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా ఉంది. ఏదైతే వీధి వ్యాపారులు కావచ్చు, లేకపోతే మరికొంతమంది ఈ యొక్క చలితోటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఈ యొక్క గ్రామాలలో ఉండేటువంటి ప్రజలు మాత్రం చాలా అంటే ఏదైతే వ్యవసాయ పనులకు కావచ్చు, లేకపోతే కూలీలకు వెళ్ళే ప్రజలు మాత్రం వారు కూడా ఉదయాన్నే ఈ యొక్క చలి తీవ్రతతో బయటికి రాలేని పరిస్థితులలో ఉంది. అంటే 10 గంటలు దాటితే కానీ బయటకు వచ్చేటట్లయితే ఈ యొక్క పరిస్థితులు ఉండటంతో చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా మనం చూసుకుంటే ఏదైతే దట్టమైనటువంటి పొగమంచు కారణంతో ఇటు రవాణా వ్యవస్థ కావచ్చు, లేకపోతే అంటే వివిధ రంగాలలో పనిచేసే వారందరికీ కూడా ఒక అంటే ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నట్లుగా కూడా మనం చూడొచ్చు. గత వారం రోజుల నుంచి కూడా ఈ యొక్క ఉష్ణోగ్రతలు తగ్గుతుండటం మున్ముందు కూడా ఉష్ణోగ్రతలు కనిష్టంగా పడిపోతాయని వాతావరణ శాఖ చెప్తుండటంతో జిల్లా ప్రజలు అయితే ఒక భయాందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. కెమెరామెన్ మధుతో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రకృతి అందాలు కనువిందు చేస్తున్నాయి. పట్టణంలోని ప్రధాన కాలనీలను దట్టమైన పొగమంచు అలుముకుంటుంది. మంచు అందాలను తిలకించేందుకు మినీ ట్యాంక్ బండ్ పైకి పర్యాటకులు అధికంగా వస్తున్నారు. ఎప్పుడూ లేని విధంగా పెద్దపల్లి పట్టణంలోని ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు మంచు కురుస్తుందని స్థానికులు చెబుతున్నారు. నా పేరు సంపత్, మాది పెద్దపల్లి జిల్లా. పొద్దున వాకింగ్ వెళ్ళిన తర్వాత మొత్తం పొగమంచు ఉంది. ఇది చూస్తుంటే మరో కాశ్మీర్ లాగా తలపిస్తుంది. ఇటువంటి వాతావరణం ఈ కాలనీలు కూడా అంత పొగమంచుతో కప్పబడినాయి. ఇది అందమైన పొగమంచు వలన ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. రోడ్డు కూడా కనబడడం లేదు. ఇటువంటి వాతావరణం మనము ఎప్పుడైనా కాశ్మీర్ కానీ లంబసిండి కానీ అటువంటి ప్రదేశాలకు వెళ్ళడం ఎంతో చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు మన పెద్దపల్లి కూడా ఇటువంటి పొగమంచు కప్పేసింది. దీనివల్ల అందరూ సంతోషంగా ఉన్నారు. నా పేరు దిలీప్ ఖత్రి. మేము రోజు ఫ్రెండ్స్ కలిసి ట్యాంక్ బండ్ దగ్గర వాకింగ్కి వస్తుంటాము. ఈ రోజు వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది, చూడముచ్చటగా ఉంది. ప్లస్ ఏంటంటే ఢిల్లీ, కాశ్మీర్ పోవడం అవసరం లేదు. అవన్నీ చూడదగిన ఇక్కడనే చూసుకోవచ్చు మనము. ఈ రోజు రోడ్డు మీద ఏం కనబడట్లేదు, ఇండ్లు కానివ్వండి, చెట్లు కానివ్వండి, మన కట్ట మీద ఏమి కనబడట్లేదు. మొత్తం మంచుతో కూడిపోయింది. చాలా మేము ఎంజాయ్ చేస్తున్నాం ఈ రోజు ఫ్రెండ్స్ అందరం కలిసి ఇక్కడ.
మాకు ఒక ఫీలింగ్ ఎలా వస్తుందంటే ఢిల్లీ కాశ్మీర్లో ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది. మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేయండి, చూడండి, రోజు వాకింగ్ చేయండి, ఆరోగ్యాన్ని. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణం పొగమంచుతో కమ్ముకుపోయింది. పొగమంచు తీవ్రత అధికంగా ఉండడంతో రాజన్న ఆలయానికి వచ్చే భక్తులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దేవస్థానానికి వచ్చే భక్తులకు ప్రధాన రహదారి కనబడకపోవడం వల్ల వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో డ్రైవర్లు రహదారిని స్పష్టంగా చూడలేని పరిస్థితి నెలకొంది. అల్లూరు సీతారామరాజు జిల్లా అరకులోయలో పోలీసుల ఆధ్వర్యంలో గంజాయికి వ్యతిరేకంగా 3K రన్ నిర్వహించారు. గంజాయిని నిర్మూలించాలన్న లక్ష్యంతో 3K రన్ సైకిల్ ర్యాలీ నిర్వహిస్తోంది పోలీస్ శాఖ. గంజాయికి వ్యతిరేకంగా చేపట్టిన ఈ రన్లో యువత, ప్రజలు, పోలీసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గంజాయి పండించినా, సాగు చేసినా, రవాణా చేసినా లీగల్గా చర్యలు తీసుకుంటామని పాడేరు డీఎస్పీ అభిషేక్ హెచ్చరించారు. గంజాయి నిర్మూలన కోసం ప్రజలు కూడా తమ వంతు సహకారం అందించాలని కోరారు. మన లోకల్ సిఐ గారు హిమగిరి సార్ దీనికోసం ఒక గంజాయి జోలికి పోవద్దు, గంజాయి సే నోటు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మేడ్చల్ జిల్లా నాగారంలో దారుణం జరిగింది. మూగజీవాల నుంచి రక్తం సేకరిస్తోంది ఓ ముఠా. మటన్ షాపులో మేకలు, గొర్రెల నుంచి అక్రమంగా రక్తం సేకరిస్తున్నారు. మటన్ షాప్ యజమానితో పాటు నకిలీ వెటర్నరీ డాక్టర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. 180 రక్తం ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్ జిల్లా నాగారంలో దారుణం జరిగింది. మూగజీవాల నుంచి రక్తం సేకరిస్తుంది ఓ ముఠా. మటన్ షాప్లో మేకలు, గొర్రెల నుంచి అక్రమంగా రక్తం సేకరిస్తున్నారు. మటన్ షాప్ యజమానితో పాటు నకిలీ వెటర్నరీ డాక్టర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. 180 రక్తం ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, అసలు ఆ ముఠా ఎందుకు మూగజీవాల నుంచి రక్తం సేకరిస్తుంది? ఇప్పటికీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? అయితే ఈ యొక్క ఘటన మాత్రం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని ఒక నాగారం సత్యనారాయణ కాలనీలో ఒక చోటు చేసుకుంది. అయితే పోలీసులకు ఇన్ఫర్మేషన్ తో ఒక్కసారిగా జాయింట్ ఆపరేషన్ కూడా చేశారు. జాయింట్ ఆపరేషన్ చేసిన నేపథ్యంలో అక్కడ చాలా కీలకమైన రహస్యం కూడా తెలిసింది. అయితే వీరంతా కూడా మేకలు, గొర్రెల నుంచి కూడా రక్తం సేకరించి దాని ద్వారా పూర్తిగా దీనికి సంబంధించి ప్లేట్లెట్స్ తయారు చేసినట్టుగా పోలీసులు సేకరించారు. అయితే మొత్తానికి చూస్తే మాత్రము మటన్ షాప్ లో సంబంధించి పూర్తిగా అక్రమంగా ఈ యొక్క రక్తం కూడా సేవించిన 180 రక్తం ప్యాకెట్లను కూడా పోలీసులు సేకరించారు. సేకరించిన నేపథ్యంలోనే వీరిని అరెస్ట్ కూడా చేశారు. ముఖ్యంగా ఈ రక్తంతో ప్లేట్లెట్స్ తో పాటు కొన్ని వ్యాధులను నయం చేసేందుకు ఉపయోగిస్తున్నారని చెప్పి కూడా పోలీసులకు సమాచారం అందింది. అయితే ఈ యొక్క రక్తం సేకరించిన దాని తర్వాత మేకలు, గొర్రెలు కూడా ఒక్క రోజుల్లోనే తర్వాత చనిపోతాయి. దీనికి సంబంధించి కూడా పోలీసులు ఆధారాలు కూడా సేకరించి మరి ఒక అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి కేసులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కూడా చెప్తున్నారు. ఎందుకంటే మటన్ షాప్ యజమానులు అక్రమంగా ఈ యొక్క రక్తాన్ని అమ్ముకొని ప్రజల ఆరోగ్యాలతో చిలగాట మారుతున్నారని చెప్పి కూడా ప్రధానంగా ఇటు పోలీసులు కూడా దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా తీసుకున్నారు. అంతేకాకుండా వెటర్నరీ డాక్టర్ ముఖ్యంగా ఇందులో చూస్తే మాత్రము ఈ వెటర్నరీ డాక్టర్ది చాలా కీలకంగా ఉంది. ఎందుకంటే
ఏదైనా వెటర్నరీ డాక్టర్ ద్వారానే దీనికి సంబంధించి ఉంటుంది. కానీ వెటర్నరీ డాక్టరే ఇట్లా ప్రజల ఆరోగ్యాలతో అక్రమార్కులతో చేతులు కలిపి డబ్బుల సంపాదనకే మాత్రమే ఇలా చేస్తున్నారని చెప్పి కూడా పోలీసులు దీనిపైన కూడా ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. మొత్తానికి ఈ ఘటనకు సంబంధించి ఇంకా దర్యాప్తు తర్వాత ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఇంకా ఎంతమంది మటన్ షాప్లకు సంబంధించిన వారు ఉన్నారు, ఈ యొక్క 180 ప్యాకెట్లకు సంబంధించి రక్తం ఎక్కడెక్కడ సేకరించారు, కేవలం కీసర ప్రాంతంలోనే ఉన్నారా లేకపోతే ఇటు హైదరాబాద్ తో పాటు సైబరాబాద్ లో కూడా ఉన్నారా అనే దానిపైన కూడా ప్రధానంగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసిన దాని తర్వాత ఇంకా కొంతమందిని కూడా అరెస్ట్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. పవన్, అంటే ఎన్ని రోజులుగా ఈ దందా కొనసాగుతుంది? దీనికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ తెలుసాయా? ప్రస్తుతం మాత్రం దీనికి సంబంధించి మాత్రం పోలీసులు నిన్న ఒక్కసారిగా రైడ్స్ నిర్వహించగా ఈ యొక్క విషయం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలోనే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నాం. కాబట్టి ఇది ఎన్ని రోజుల నుంచి జరుగుతున్నాయని మాత్రం ఇంకా తెలియాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇది చాలా రోజుల నుంచే జరుగుతున్నట్టుగా తమకు ఇన్ఫర్మేషన్ ఉన్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఈ యొక్క పేషెంట్స్ తో ఎవరెవరు ఎక్కడెక్కడ దీనికి సంబంధించి ఒక అమ్ముకున్నారు, అంతేకాకుండా ఎంత పెద్ద మొత్తంలో డబ్బులు ట్రాన్సాక్షన్ చేస్తాయి, ఇందులో వెటర్నరీ డాక్టర్ తో పాటు ఇంకా ఎవరైనా డాక్టర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నారా అనే దానిపైన కూడా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. దాని తర్వాత అన్ని వివరాలు చెప్తామని చెప్పి మరోవైపు పోలీసులు అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నంత పని చేశారు. లాటిన్ అమెరికా దేశం వెనిజులాపై పగ తీర్చుకున్నారు. వెనిజులా అధ్యక్షుడు మదురోను ఆయన సతీమణిని అమెరికా బంధించింది. వెనిజులా రాజధాని కరాకస్ పై డెల్టా ఫోర్స్ దాడులు చేసి అధ్యక్షుడిని కస్టడీలోకి తీసుకున్నట్లు అమెరికా ప్రకటించింది. వెనిజులా అధ్యక్షుడు మదురోను అమెరికన్ స్పెషల్ ఫోర్సెస్ మాన్హట్టన్ కు తరలించాయి. న్యూయార్క్ కోర్టులో ప్రవేశపెట్టనున్నాయి. మదురోపై నార్కో టెర్రరిజం అభియోగాలు నమోదు చేసింది అమెరికా. మదురోను బంధించడాన్ని రష్యా, చైనా తీవ్రంగా ఖండించాయి. అమెరికా వెనిజులా మధ్య వైరం ఈనాటిది కాదు. వెనిజులా మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు ప్రపంచ రాజధాని అని అమెరికా ఆరోపిస్తుంది. మరోవైపు తమ దేశంలోని చమురు నిక్షేపాలపై కన్నేసిన అమెరికా తమ అధినేతను కస్టడీలోకి తీసుకుందని వెనిజులా అంటుంది. వెనిజులాలోని అమెరికా వ్యతిరేకత ప్రభుత్వం ఉండటంతో ట్రంప్ ఈ చర్యకు పాల్పడ్డట్టు అంతర్జాతీయ విశ్లేషకులు అంటున్నారు.